అక్కడ అయిపోయిందేనా ఇచ్చావా నువ్వు? అయిపోయిందా? అయిపోయిందా? సుధాకర్ సుధాకర్ ముందుకు వెళ్ళిపోవాలి. పంపించు అంటే పంపించు బాబు. మరి మీకు వస్తాయి.
ముందుకు వస్తాడు. అయిపోయి ఇది అయిపోయి ఉండి కదమ్మా. అందరూ వచ్చినారా బా? ఏమన్నాడు చేసినారా మా అంటే పిల్లలే లేరమ్మా మీరు పిల్లలే లేరని చెప్పినాడు అని చెప్పినాడు పిల్లలను కొట్టి ఎక్కడికి వస్తున్నాడు. మరి ఎట్లా మా పరిస్థితి అంటే మా చేతిలో డబ్బులు ఉన్నాగానే సార్ కొద్దిగా వెనక్కి రండి. పంపించేవాళ్ళం. ఆ పని ఏంటి ఇందాక అక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనము అందుబాటులో ఉండాలా. ఎందుకంటే ఎక్కడో కర్నూలులో ఉండి లేకపోతే పత్తికొండలో ఉండి అక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మీ కాడికే రావడము, మీ కాడ అర్జీలు తీసుకోవడము. మరి ఈ అర్జీలు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారికి వెబ్సైట్లో మనం పంపించడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి ఆర్డబ్ల్యూఎస్ అంటే వాటర్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి పంపించడానికి, ఇరిగేషన్ వాళ్ళకి పంపించడానికి, లేకపోతే రెవెన్యూ వాళ్ళకి ఏవైతే వస్తాయో ఆయన కార్డు నుంచి కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తాయి. అందుకోసమే ఈరోజు రావడము. మరి ఈ కార్యక్రమము ఇది ఒక్కసారి కాదు, ప్రతి ఒక్క సంవత్సరం ఒకసారి మనం పెట్టుకొని ప్రతి ఒక్క ఊళ్ళో ఇలా రచ్చబండ కింద కూర్చొని మనము ప్రతి ఒక్కరి కాడ అర్జీలు తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన పెట్టుకొని పెద్దలందరూ చెప్తే దాని ప్రకారం మనం ముందరికి పోతున్నాం. మరి ఈ రోజు చూసాం ఇన్ని అర్జీలు వస్తాయి మనకి. అంటే ఈ అమృతాడు గ్రామ పంచాయతీకి 29 అర్జీలు వచ్చాయి. నా ప్రకారం అయితే ఇంకా తక్కువనే అనుకుంటున్నాను. ఇంత చాలా మందికి ఎందుకు ప్రోగ్రాం పెట్టుకున్నారు అనే ఆలోచన కూడా లేదనుకుంటా. పెద్దవాళ్ళు ఈరోజు ఏమైనా ఇచ్చేదా పాస్బుక్ చేపిస్తాం. కాబట్టి అర్జీ రాపించుకొని వస్తే ఇమీడియట్గా చేపిస్తాం. తొందర రాపి ప్రధాన రాపిస్తాం. మరి నబీ గారు మన ఈ తెలుగుదేశం గవర్నమెంట్ నూతనంగా మరి ఫామ్ తీసుకొని 9 నెలల్లో మనము 1,15 లక్షలు మండల గ్రాంట్ కింద 10 లక్షలు, అదేవిధంగా కండ్లగుంటకి 15 లక్షలు, మరి మండలంలో పుట్టూరులో ఎన్ఆర్జీఎస్ 10 లక్షలు, అమితాడు గ్రామ పంచాయతీ మనం ఖర్చు పెట్టాం. మరి గవర్నమెంట్ లో 5 ఏళ్ళ కూడా వాళ్ళు ఇంత మాట
రూపాయలు ఖర్చు పెట్టలేదు అనేది అందరూ కూడా గమనించాలి. వాళ్ళు ఏం చేశారంటే ఒకరి స్థలం ఒకరి పేరు పైన రాపించి ఈ స్థలం ఆ పేరు పైన రాపించి మనకి అలవాటు చేశారు. ఇప్పుడు మనకి వచ్చిన అర్జీలు కూడా ఈ స్థలాలు వచ్చాయి. ఇది 100% ఎవరు కూడా దుఃఖం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకుంటా మనం ముందరు పోతాము. ఇట్లాంటి పంచాయతీలు ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మీరు ఎప్పుడు అందుబాటులో మా ఆఫీస్లో హరి అంటుంటాడు, ఆయన కన్నా రాని మండల పెద్దల కన్నా వచ్చి మీరు వీడియో జరిగితే తప్పేంటంటే దాన్ని ఎమాలు పంపించాలా ఆ ప్రకారం మనం ఆలోచించుకొని మనం ముందరు పంపిస్తాం. మరి ఆడవాళ్ళకి కూడా చెప్పడం ఏంటంటే ఈ ప్రభుత్వం మీకోసం ఏర్పడిందమ్మా, మీకోసం గ్యాస్ ఇస్తున్నాడు, ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాడు, మీకో పెన్షన్ ఇస్తున్నాడు, మొత్తం ఆడవాళ్ళకే ఇస్తున్నాడు. అందుకోసమే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కూడా తెచ్చి విధవ పెన్షన్ రాలేదని వినడం జరిగింది. చంద్రబాబు నాయుడు అన్ని తొందరలో విధవ పెన్షనే కాదు బీసీ మహిళలకి ఏదైతే 1500 నెలవిస్తామన్నారో ఆధారపడిన కూడా ఆలోచన చేసి ఈ వచ్చే నెలలో ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ సభావేదికగా చేస్తున్నారు. మరి బీసీ మహిళలకి 1500 వస్తే మహిళలు కూడా సంతోషపడాలయా, మన వాళ్ళకి వచ్చేది అదేవిధంగా మీరు అందరూ కలిసి కట్టుకొని ఉంటే మనమందరము ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఊర్లో పసుపు జెండానే ఎగరాలని చెప్పి మీ అందరూ కూడా దయచేసి ఆకాంక్ష పూర్తి అవుతుంది. ఎందుకు ఇది మరీ చెబుతున్నానంటే మనం ఎంత పసుపు చూపించగలుగుతామో చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రేమ వస్తుంది మన పైన. అన్ని పనులు తీసుకొని రావచ్చు, అన్ని పనులు చేసుకొని మనము అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండొచ్చుదని ఆలోచన ఉంది. మరి మీ అందరూ కూడా నా ఒక్క విన్నపం కంపల్సరీగా పాటించి గ్రూప్ లేని పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక జెండా కింద ఉన్నాము, ఒక చెట్టు కింద భావనతో మనం పని చేసుకుంటే ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి సెలవు తీసుకుంటారు. జై తెలుగుదేశం.